Zanmanthan Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. నిజంగా మిమ్మల్ని కలవటం నాకు చాలా హ్యాపీగా ఉంది. అయ్యో. ఇలా అంటే మీ జీవితంలో ఇలాంటి విశేషాలు షేర్ చేసుకుంటారని నేనైతే అనుకోలే నిజంగా. కొన్ని అయితే నాకు కూడా టచ్ అయింది. అంటే ఇంత గోల్డెన్ ఎరా చూసిన ఆర్టిస్టులు ఇప్పుడు కూడా అవకాశాల కోసం డైరెక్టర్లను కలవటం కోసం అంటే ఒకటండి లక్కీగా హీరోలను కలవటం కోసం కూడా అది అంటే ఇదేంటి మాకు అనిపిస్తున్న ఆర్టిస్టులు మీరే కాదు నిజం లెక్కలు సార్. కొద్ది చాలా మంది ఉన్నారు. బాధ వస్తుంది సార్. ఎందుకంటే రావాలి బయటకు అది. అంటే డైరెక్ట్ గా వాకింగ్ చేసి కలిసే వాళ్ళము ఇవాళ అలా దృష్టి అయిపోతుంది అంటే ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. బాగా క్లోజ్ గా ఉన్న వాళ్ళతో కూడా అలాగే ఉంది పరిస్థితి. సెట్కి వెళ్తారా అని పిలుస్తారు తప్పితే సెట్కి వెళ్ళకముందు ఏంటి పరిస్థితి, మ్మ్. సెట్ కానప్పుడు ఏంటి, వాట్ ఇస్ అవుట్ సైడ్ సెట్, సెట్లో అరే ఎరా అనుకునే వాళ్ళని కూడా ఒక్కోసారి మనం కలవాలంటే ఇబ్బందిగా ఉంది అంటే ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. అదే ఆర్టిస్టులు మేకప్ వేస్తే ఒకలాగా మేకప్ లేకపోతే ఒకలాగా ఉంటారని. అట్లాగే ఉంటుంది. సెట్ కలిస్తే ఒకలా ఉంటారు అంటే అంటే కలవకపోతే దేర్ ఓన్ ప్రాబ్లమ్స్. అవును అవును. ఇప్పుడు వాళ్ళని తప్పు పట్టడానికి ఏం లేదండి. ఇవాళ పరిస్థితి అట్లా ఉన్నాయి, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. అంటే ఇంకొకటి మీ టైంలో ఏంటంటే ఒక క్యారెక్టర్కి ఒక ఆర్టిస్ట్కి కాల్ చేస్తే ఆయన బిజీగా ఉంటే ఆయన డేట్స్ ఈ క్యారెక్టర్కి వాడు కూడా బాగుంటాడు వాడిని తీసుకోండి అనే ఒక ఇది ఉంటుంది. చెప్పేవాళ్ళు అది చెప్పేవాళ్ళు అప్పుడు. ఇప్పుడు లేదు అది. లేదు అంటే అదే సార్ మీకు చెప్తున్నాను. ఇప్పుడు లేకపోవడానికి కారణం ఏంటంటే అసలు బాండ్ ఏదని, అసలు మీకు కలిసే అవకాశం ఏది, వేర్ ఇస్ ద బాండ్, బాండ్ ఈజ్ మిస్సింగ్. పలసపడిపోట్లా, బాండింగ్ పలసపడిపోట్లా. ఇప్పుడు మనం రోజు హలో అనుకునే దానికి అందుకే సినిమాలు కూడా పలసపడ్డాయి. ఇన్ని సినిమాలు వస్తున్నా కానీ కొన్ని సినిమాల పేర్లు కూడా చెప్పలేం మనం బయటకి ఈ రోజు. నేను అందుకే లాస్ట్ టైం కూడా నెట్ఫ్లిక్స్ ఈ అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన తర్వాత ఏ సినిమా వచ్చి ఏ సినిమా థియేటర్ లో ఆడిపోతుందో కూడా తెలియట్లేదు. అవును. అవి కూడా పలసపడిపోయినాయి కదా. ఒకప్పుడు అందులో సినిమా ఇంకోటి అంటే 50 days అని 100 days అని 175 days అని సిల్వర్ జూబ్లీ అని గోల్డెన్ జూబ్లీ అని అవార్డ్ ఫంక్షన్ అది అన్ని చేసేవాళ్ళు. అవును. ఈ రోజు ఏముంది సార్, సినిమాలు వచ్చినాయి ఇది అంటే, లేదు సార్. వచ్చిపోయిందా అంటున్నా. 100 రోజులు ఇక్కడ సినిమా ఎక్కడ ఉంది సార్, 50 రోజుల సినిమా ఎక్కడ ఉంది సార్ ఇవాళ. 4-5 రోజులు 50 ఆడుతున్నారు. రోజులకు ముందే మీకు ఓటీటీలో పడిపోతుంటాయి సినిమా. మీకు 50 రోజులు ఎక్కడ దొరుకుతుంది సినిమా, చాలా తక్కువ సినిమా పలసపట్టం ఇక్కడతో స్టార్ట్ అయ్యి అక్కడ కనపడుతుందిలే సార్. ఉంటుంది సార్. అది ఎనీహా మీరందరూ ఒక గోల్డెన్ ఎరా చూసారు సార్, మంచి సినిమాలు తీశారు. చూసాము. ఆ వి హావ్ గుడ్ ఆర్టిస్ట్ ఇవాళకి. Sir, అదే enough. మంచి ఆర్టిస్టులు ఉన్నారు. అవర్ తెలుగు ఇండస్ట్రీ నేను చెప్తున్నాను, ఇట్స్ వెరీ హెల్దీ అండ్ ఇట్స్ వెరీ ఫ్లరిషింగ్. ఇవాళ బాధ ఒక్కటే ఏంటంటే ఇంత ఫ్లరిషింగ్ గా ఉన్నప్పుడు మనం బిజీగా వర్క్ చేసుకోవట్లేదన్న ఒకటే బాధ. బట్ మీలాంటి వాళ్ళు పిలుచుకోలేకపోవడం వాళ్ళ బ్యాడ్ లక్ అనుకోవటం వాళ్ళు. అది ఏం చెప్తాం సార్, అంతే ఇంకా. వాళ్ళ బ్యాడ్ లక్ మన బ్యాడ్ లక్ అని మనం ఏం చెప్పలేము. అంటే ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నా సరే ఇవాళ అంటే అండ్ మనుషులను డిస్టెన్స్ మోర్ చేసుకుంటున్నారు. ఓవర్ ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు మీ టైం వరకు ఉన్న డైరెక్టర్స్ అందరూ పలానా బాబాయ్ గారి దగ్గర, పుల్లయ్య దగ్గర, ఇంకొకళ్ళ దగ్గర పిసి రెడ్డి గారి దగ్గర వర్క్ చేసి వచ్చినారు. కోటి రామకృష్ణ గారు, కోదండరామరెడ్డి గారు, రాఘవేంద్ర గారి దగ్గర, ఏది వివి వినాయక్, శ్రీను వైట్ల ఇలాంటి వాళ్ళందరూ. ఇప్పుడు వచ్చే డైరెక్టర్స్ అందరూ ఏ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ కూడా చేయట్లేదు. కోర్స్ చేస్తున్నారు, మంచి ఏదో స్టోరీ తీసుకుంటున్నారు, వచ్చేస్తున్నారు, డేట్స్ తీసుకుంటున్నారు, చేసేస్తున్నారు. వాళ్ళకి తెలియదు అసలుకి. నేను ఏమంటానంటే మీరు మీ దగ్గరికి ఇండస్ట్రీ రాలా, ఇండస్ట్రీకి మీరు వచ్చారు. సో ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు నో హూ ఆర్ దేర్ ఇన్ ద ఇండస్ట్రీ. ఎగ్జాక్ట్లీ. అలా ఏమి తెలియని వచ్చిన వాళ్ళు కూడా ఒక్క సినిమా, అసలు సినిమా జరుగుతుంటేనే డైరెక్టర్ కలవడండి, ఫస్ట్ పిక్చర్ డైరెక్టరు ఇవాళ. అది మన చిన్నవాళ్ళ దగ్గర దౌర్భాగ్యం, కొత్తగా వచ్చిన వాళ్ళ దగ్గర నిజంగా దౌర్భాగ్యం అనకూడదు, మనం అంత పెద్ద మాట వాడకూడదు. కానీ బాధపడాల్సిన విషయం ఏంటంటే ఒక సినిమా డైరెక్టర్గా చేస్తే అసలు ఆ సినిమా ఇంకా టేక్ ఆఫ్ కూడా అవ్వదు. అతనే ఈ రిజెక్ట్స్ మీటింగ్ ఆర్టిస్ట్ ఆఫీస్కి వస్తే చిరాకు పడతాడు. ఆర్టిస్టులు ఎక్కడ సినిమా ఎట్ట చేస్తారు? మీరు ఆర్టిస్ట్ ఆఫీస్కి వస్తారండి, కొంతమంది అయితే ఉన్నా కానీ లేరని చెప్పి పంపించేస్తారు. ఆర్టిస్ట్ వస్తారు ఖచ్చితంగా ఆఫీస్కి. ఎక్కడికి పోతారు వాళ్ళ ఆఫీస్కి రాక? ఆఫీస్కి వస్తేనే వాడికి వేషం ఉంటేనే ఫుడ్. తిరుగుతున్నారు ఇప్పటికి ఆఫీసులకి. వెళ్ళరా, ఎందుకు వెళ్ళరండి? వెళ్ళే అసలు అందరు ఆర్టిస్టులు వస్తారు సార్. ఇప్పుడు నేను సినిమా చేస్తున్నాను, నా దగ్గర రారా? వస్తారు ఆఫీస్లో. నా ఆఫీస్లో స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్, ఏ ఆర్టిస్ట్ కూడా నా ఆఫీస్కి వస్తే 10 నిమిషాల మించి వెయిట్ చేయకూడదు. విదిన్ 10 minutes నేను ఎంత బిజీగా ఉన్నా సరే, సబ్జెక్ట్ డిస్కషన్లో ఉన్నా, షెడ్యూలింగ్లో ఉన్నా,
10 ఆర్టిస్ట్ వచ్చాడు అంటే చాలు ఐ స్టాప్ దిస్ 2 minutes ఆపి పిలిచి ఆర్టిస్ట్ మాట్లాడి పంపిస్తాను. వేషం ఉంటే ఉంది, లేకపోతే లేదు అంతే. ఉంటే ఉంటుందండి, ఉండకపోతే అంతే, ఉండదు. అంతే. దానికి అది 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 ఎవరు మనం చేయలేము. ఉంటే ఇస్తాం, లేకపోతే లేదు. నెక్స్ట్ మూవీ. అంటే సాధ్యమైనంత వరకు అకామిడేట్ చేయడానికి ట్రై చేస్తాం. బికాస్ ఇప్పుడు వాళ్ళందరూ సినిమా ఇండస్ట్రీ మీద బతుకుతున్న వాళ్ళు, సినిమా ఇండస్ట్రీ మీద బతుకుతున్న, ఇక్కడే సంపాదించుకొని ఇక్కడే ఫుడ్ తింటున్న వాళ్ళకి మనం ఒక పొజిషన్లో ఉన్నప్పుడు యూ షుడ్ డెఫినెట్లీ టేక్ కేర్ ఆఫ్ దెమ్. ఇప్పుడు ఒక డైరెక్టర్గా ఉన్నాడు అంటే ఈజ్ లైక్ ఎ ఫాదర్, ఆ ప్రాజెక్ట్కి ఫాదర్ లాంటి వాడు. ఇఫ్ యూ డోంట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్, హూ విల్ టేక్ కేర్? ఎంతమంది ఆర్టిస్టులకు మేమే హెల్ప్ చేస్తున్నాం సార్ ఫైనాన్షియల్ గా. చెయ్యాలి. సినిమానే నమ్ముకొని వచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఆఫర్లు లేకపోతే వాళ్ళకి ఫుడ్ కి గడవాలి కదా ఇంటికి. గడవాలండి. మా అసోసియేషన్ కూడా అదే చెప్తాను. వాళ్ళకు పెన్షన్లు ఇవ్వద్దు, వాళ్ళకి 2 వేషాలు ఇప్పించండి. వాళ్ళు మీరు ఇచ్చే పెన్షన్ డబ్బులు 10 సంపాదించుకుంటాడు. అవును. వాళ్ళకి ఎందుకు పెన్షన్? ఇక్కడికి వచ్చింది యాక్ట్ చేయడానికి, డబ్బు కోసం కాదు. ఇప్పుడు నేను వచ్చాను, ఇక్కడికి వచ్చాను, ఎందుకు వచ్చాను? ఆర్టిస్ట్గా వచ్చాను, స్టార్గా వచ్చాను. ఇది వద్దు అనుకుంటే నేను అడ్వకేట్గా సంపాదించుకుంటాను కదా. డబ్బు కోసమే వస్తే ఇక్కడికి రాకలేదు. డబ్బు అక్కడ లేదా, నాకు ఇంతకన్నా ఎక్కువ ఉంది. బట్ డబ్బు కోసం కాదు వచ్చింది, ప్యాషన్ కోసం వస్తారు ఇక్కడికి. ఇండస్ట్రీకి ప్యాషన్ కోసం వస్తారు. నేను ఆఫ్ కోర్స్ నన్ను స్టార్డమ్ వచ్చిందని వచ్చాను, మై లైన్ ఇస్ డిఫరెంట్. బట్ ఇక్కడ ఇండస్ట్రీలో ఆర్టిస్ట్ అవుదామని ఒక ప్యాషన్తో వస్తారు. ఇవాళ అంటే మీ ద్వారా నేను నిజంగా పెద్ద ఆర్టిస్టులకు కానీ పెద్ద డైరెక్టర్లకు కానీ ఐ జస్ట్ రిక్వెస్ట్ దెమ్ టు మీట్ ద ఆర్టిస్ట్. వినండి. ఇప్పుడు ఎవరో ఒకసారి మన ఉదయ్ కిరణ్ గారు పోయారు, ఏదో ప్రాబ్లంతో పోయాడంట. అతనికి వేషాలు లేక ఫ్రస్ట్రేట్ అయిపోయాడు. కండోలెన్స్ మీటింగ్లో అందరూ మాట్లాడారు, ఏంటి ఎందుకు ఇట్లా ఫ్రస్ట్రేట్ అవ్వడం, వేషాలు అంటే మమ్మల్ని అడగొద్దా, మేము లేమా, ఇండస్ట్రీలో ఇంతమంది ఉన్నారు, డైరెక్టర్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ చాలా మంది వచ్చి అక్కడ మాట్లాడారు రోజు. ఇవాళ ఎంతమంది ఉదయ కిరణ్లు వస్తున్నారు సార్? ఇండస్ట్రీలో చాలా మంది ఉదయ కిరణ్లు ఉన్నారు ఇవాళ. గెటింగ్ ఫ్రస్ట్రేటెడ్. నేను అవ్వకపోవచ్చు, మై మైండ్ సెట్ ఇస్ డిఫరెంట్. ఇప్పుడు నేను చేస్తున్న వర్క్ కాదు కదా. అవును. నాకు సరిపోదు, నేను చేస్తున్న వర్క్ కాదు, నేను బిజీగా ఉండాలి. నేను లేనుగా, అంత బిజీగా లేనుగా. ఉన్నాను, సినిమాలు చేస్తున్నాను, సినిమాలు చేయట్లేదని కాదు, సినిమాలు చేస్తున్నాను, వెబ్ సిరీస్ చేస్తున్నాను. బట్ ఇది కాదు కదా, ఈ స్పీడ్ కాదుగా. ఇంత 10 స్పీడ్లో ఉండాలి నేను. 10 స్పీడ్లో ఉండాలంటే ఏం చేయాలి నేను? మీరన్నా పిలవాలి నన్ను, నేనన్నా అడగాలి మిమ్మల్ని. మీరు పిలవరు, నేను అడగడానికి మీరు లేరు. ఎట్లా? వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్? రిప్రజెంటేటివ్ నేను అని చెప్తున్నాను అంటే ఆర్టిస్టులు అందరి వైపు నుంచి చెప్తున్నాను నేను. అండ్ ఇవాళ ఇట్ హెస్ బికమ్ ఏమంటారు, పాన్ ఇండియా పాన్ వరల్డ్ సినిమాలు అయిపోయినాయి. దాంతో పక్క లాంగ్వేజ్ నుంచి చాలా ఇంట్రూషన్స్ ఉన్నాయి. మన లాంగ్వేజ్ పెట్టుకుంటే మన వాళ్ళు కూడా పాన్ ఇండియా స్టార్స్ అయిపోయి వాళ్ళు కూడా పిలుస్తారు కదా. అవుతారు కదా సార్, వాళ్ళు కూడా పిలుస్తారు కదా. చేస్తున్నారు కదా సార్. ఇప్పుడు సునీల్ చేయట్లేదా, నరేష్ చేయట్లేదా, ఎంతమంది చేస్తున్నారు? సునీల్ ఇస్ బిజీ, కేరళలో బిజీ, మలయాళంలో బిజీ ఉన్నాడు, తమిళ్లో బిజీ ఉన్నాడు, హిందీలో బిజీ ఉన్నాడు. ఒక పాన్ ఇండియా మూవీ చేయటం వల్ల చూడండి, హిందీలో చేస్తున్నాడు. అవును. ఇప్పుడు అతనికి ఆ పుష్పాల్లో క్యారెక్టర్ రావడం వల్లే కదా ఈ క్యారెక్టర్స్ అని పడుతున్నాయి. నేను చేయలేదు సార్, నేను 16 సినిమాలు చేశాను హిందీలో. అంటే అవకాశం వస్తేనే కదా. ఒకటి ఇస్తే రెండోడు ఇస్తాడు. అండ్ ఇంకోటి మన బ్యాడ్ టైం ఏంటంటే పక్క లాంగ్వేజ్ వాళ్ళు మన అసలు రానివ్వరు, అస్సలకి ఎంకరేజ్ చేయరు. జీరో. హిందీ వాళ్ళు అయితే తెలుగు వాళ్ళు ఇట్లా చూస్తారు, అందరు అట్లాగే చూస్తారు సార్. వాళ్ళు ఇక్కడికి వచ్చి మనకి చాలా బాగా పొగుడుతారు. తమిళ వాళ్ళ దగ్గరికి మనం పెడితే మన గౌరవించరు అండ్ మన రానివ్వరు అసలు. ఫస్ట్ పాయింట్, తమిళ్లో నేను సెల్వరాఘవన్ గారి సినిమా చేసిన తర్వాత అది హార్డ్ లక్ అనమాట, సినిమా మిస్ అవ్వడం. నాకు అందులో చాలా మంచి పేరు వచ్చింది. 3 సినిమాలు వచ్చాయి నాకు అక్కడి నుంచి. పెద్ద పెద్ద హీరోల ఫాదర్ క్యారెక్టర్స్, పెద్ద స్టార్స్ ఫాదర్ క్యారెక్టర్స్ వచ్చాయి 3. ఆ క్యారెక్టర్ చూసి నేను హైదరాబాద్లో ఉన్నాను, ఐఎమ్ నాట్ ఏ తమిళియన్ అన్న ఒకే ఒక్క మాటతో 3 సినిమాలు పోయినాయి. మరి మనం ఏమంటామని సార్, ఆర్టిస్ట్ అనేవాడికి లాంగ్వేజ్ బ్యారియర్ కాదు, ఎక్కడి నుంచైనా రావచ్చు, ఏదన్నా చేయొచ్చు, మనం వెళ్ళి చేయొచ్చు, వాళ్ళు వచ్చి బైకుల్లో చెప్పడానికి వాళ్ళు వచ్చి చేయొచ్చు. మన ఎవరు రానివ్వట్లేదే, వాళ్ళు రానివ్వట్లేదు. ఇక్కడ వేషాలు లేకపోతే ఆర్టిస్ట్ ఎక్కడికి పోతాడు తెలుగువాడు? 200%. అందుకనే లాస్ట్ టైం ఇంటర్వ్యూలో రిక్వెస్ట్ చేశాను,
పాన్ ఇండియా మీరు చేయండి. పెద్ద హీరోలకు రిక్వెస్ట్ ఏంటంటే 100% మన సినిమా, తెలుగు సినిమా అన్నది వరల్డ్ వైడ్ వెళ్తుంది. మాకు గర్వంగానే ఉంది. బట్ ఇక్కడ వాళ్ళు ఇప్పుడు యూజువల్‌గా మనం బయట వాళ్ళు ఒక 30% తెచ్చుకుంటాం అనేవాళ్ళం. అవును. వద్దు. ఇక్కడి వాళ్ళకి ఒక 30% ఇవ్వండి. తెలుగు వాళ్ళని కూడా బతికించండి. హ్మ్. సినిమాలో తెలుగు వాళ్ళే ఉండాలి, తెలుగు వాళ్ళు రావట్లేదు ఇవన్నీ నేను మాట్లాడను. తెలుగు వాళ్ళకి కూడా ఇవ్వండి. అంటే తెలుగు వాళ్ళకి కూడా అంటే మన నరేష్‌కి ఇవ్వట్లేదా? వెంకటేశ్వర్‌కి ఇవ్వట్లేదా అంటారు. వాళ్ళు బిజీ ఆర్టిస్టులు వాళ్ళు. వాళ్ళు మీరు ఇవ్వకపోయినా కూడా పర్లేదు వాళ్ళు. వాళ్ళు సెటిల్‌గా ఉన్నారు ఇప్పుడు. సీనియర్ ఇప్పుడు మా అలాంటి వాళ్ళు సీనియర్స్ ఉన్నారు చాలామంది. ఇవాళ ఇవాళ అంత చేయాల్సినంత పని చేయట్లేదు. చేస్తున్నాము. వర్క్ లేదనడానికి కూడా లేదు. వర్క్ చేస్తున్నాం. కానీ సరిపోదు. పాన్ ఇండియాలో మాకు కూడా అవకాశం ఉంది. మీరు చేయకపోతే అప్పుడు తీసేయండి. హీరోలుగా చేసి స్టార్‌గా ఉన్న వాళ్ళము వేషాలు చేయలేమండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.